ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో సెల్ఫ్ మోటార్ ఎలా రన్ అవుతుంది అనేది తెలుసుకుందాం. సెల్ఫ్ మోటార్ అనేది ఇంజన్ ఫ్లై వీల్కి కనెక్ట్ అయి ఉంటుంది. దాంట్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వచ్చేటప్పటికి ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడు బ్యాటరీ నుంచి కరెంట్ అనేది సెల్ఫ్ మోటార్కి వెళ్తుంది. సెకండ్ స్టెప్ వచ్చి సన్లైట్ స్విచ్. ఇది ఒక స్మాల్ గేర్ పుషెస్ టు ద బిగ్ గేర్. పినియన్ గేర్ నుంచి ఫ్లై వీల్ గేర్కి మెష్ అవుతుంది. మూడో స్టెప్ వచ్చేటప్పటికి మోటార్ రొటేటింగ్ అవుతుంది. కరెంట్ అనేది ఫ్లో అవుతుంది ఫీల్డ్ కాయిల్ ప్లస్ ఆర్మేచర్ నుంచి. సో రిజల్ట్ ఏమొచ్చిందంటే ఆర్మేచర్ అనేది రొటేట్ అవుతుంది. ఫోర్త్ పాయింట్ వచ్చేటప్పటికి పినియన్ గేర్ టర్న్ టు ఫ్లై వీల్. పినియన్ గేర్ ఈజ్ ఫిక్స్డ్గా ఉంటుంది ఆర్మేచర్ షాఫ్ట్కి. అది రొటేట్ అవుతుంది బిగ్ వీల్కి ఫ్లై వీల్స్ క్రాంక్ షాఫ్ట్ టర్న్స్ క్రాంక్ షాఫ్ట్. Engine begins with the compression and fuel burn process. ఆరో పాయింట్ అండి, ఇంజన్ రన్ ఇట్ ఓన్. సన్లైట్ గేర్ అనేది వెనకమాలకి పుష్ అవుతుంది వెన్ సెల్ఫ్ మోటార్ స్టాప్ ద వర్కింగ్. ఇంజన్ అనేది పిస్టన్ పైకి కిందకి జరిగి ఇంజన్లో ప్రాసెస్ అనేది బిగిన్ అయినప్పుడు సెల్ఫ్ మోటార్ సన్లైట్ స్విచ్ అనేది గేర్ని పుల్ బ్యాక్ చేసిద్ది. సో సెల్ఫ్ మోటార్ అక్కడితో వర్క్ అవ్వడం ఆగిపోతుంది. సో దీని యొక్క ప్రాసెస్ కనుక మనం చూసుకున్నట్టయితే ఆర్మేచర్ నుంచి పినియన్ గేర్కి వెళ్తుంది. పినియన్ గేర్ వచ్చి ఫ్లై వీల్ కనెక్ట్ అవుతుంది. ఫ్లై వీల్ వచ్చి క్రాంక్ షాఫ్ట్ని రొటేట్ అవుతుంది. క్రాంక్ షాఫ్ట్ ఎప్పుడైతే రొటేట్ అయిందో ఇంజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది సెల్ఫ్ మోటార్ యొక్క స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వర్కింగ్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ.